అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. సో మన మ్యాచ్ స్టార్ గోపీచంద్ హీరోగా వస్తున్న ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ఫిలిం అదే మన సంగం మూవీ నుంచి మంచి గ్లిమ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది ఫర్ ద ఫస్ట్ టైం మన యాక్షన్ కొరియోగ్రాఫర్ వి వెంకట్ గారు. సో ఆయన కూడా ఇప్పటివరకు యాక్షన్ కొరియోగ్రాఫర్గానే పనిచేయడం జరిగింది. ఫస్ట్ టైం డైరెక్షన్ లెవెల్స్ని కూడా టెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ మూవీని 70mm ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా మలయాళ బ్యూటీ అనార్కలి హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. సో ఈ మూవీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ రోజు గోపీచంద్ బర్త్డే సందర్భంగా సింగా మూవీ నుంచి అయితే గ్లిమ్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ థింగ్ ఆ గ్లిమ్స్ చాలా బాగున్నాయి. వెనకాల బీజిఎం కానీ అండ్ ఆ ఎంటైర్ గ్లిమ్స్లో ఏవైతే సౌండ్స్ ఉన్నాయి బీజిఎమ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో గ్లిమ్స్ స్టార్టింగ్లో మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్లో గోపీచంద్ని చూపించడం జరుగుతుంది. అండ్ గోపీచంద్ని ఫోకస్ చేసేటప్పుడు ఫస్ట్ ఆయన ఐస్ని ఫోకస్ చేసి చూపిస్తారు కదా, అది చాలా బాగుంది. లైక్ ఒక లయన్ని ఒక ఆకలేస్తున్న సింహాన్ని చూసిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. అలాంటి మంచి ఫీలింగ్ వచ్చింది. అండ్ ఫస్ట్ అయితే ఆ ఐస్ని ఫోకస్ చేస్తాడు, తర్వాత కొంచెం కంప్లీట్ గోపీచంద్ని చూపిస్తూ ఉంటాడనమాట. సో అప్పుడు లైక్ వెనకాల నేచర్ సౌండ్ కానీ ఆ ట్రైబల్ ఏరియా విజువల్స్ కానీ లేకపోతే ఆ గొడ్డలితో వాట్ ఎవర్ ఆ వెపన్తో ఇలా సౌండ్స్ చేస్తూ ఉంటాడు కదా, ఆ బ్లడ్ అదంతా కూడా ఎంత రా అండ్ రగడ్ లుక్లో ఉంది. గోపీచంద్ని ఫర్ ద ఫస్ట్ టైం ఈ లుక్లో చూసినప్పుడు డెఫినెట్గా ఈసారి గోపీచంద్ కంబ్యాక్ వస్తుంది అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పటి వరకు కూడా గోపీచంద్ పాత వింటేజ్ మూవీస్లో ఏదైతే హైప్ బజ్ క్రియేట్ అయిందో మళ్ళీ ఈ మూవీ చూస్తే సింగా మూవీ చూస్తే అదే హైప్ అండ్ బజ్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ప్రత్యేకంగా గ్లిమ్స్లో గోపీచంద్ని చూపించిన విధానం బాగుంది. అండ్ నాకైతే ఆ గ్లిమ్స్ని చూసినప్పుడు అయితే ఒక యాక్షన్ సస్పెన్స్ డ్రామా లాగా అనిపించింది అనమాట, ఒక రివెంజ్ డ్రామా లాగా. సో ఆ గోపీచంద్ కళ్ళల్లో కోపం అండ్ ఆ ఆవేదన, ఆ రివెంజ్ తీసుకోవాలన్న బాధ కూడా ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడైతే ప్రజెంట్ గ్లిమ్స్కి మంచి ఆదరణ వస్తుంది, మంచి రెస్పాన్సే వస్తుంది ప్రజల నుంచి కూడా. ఎందుకు అంటే చాలా బాగున్నాయి గ్లిమ్స్. అండ్ మెయిన్గా నాకు అండ్ డెఫినెట్గా ఈసారి గోపీచంద్ నుంచి ఒక మంచి కంబ్యాక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి చూద్దాం సింగా మూవీ నుంచి ఆ కంబ్యాక్ వస్తుందా లేదా అనేది. అండ్ మీరు ఒకవేళ ఈ గ్లిమ్స్ చూసినట్టయితే మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.